ఫ్రెండ్స్, మీకు కొన్ని రియల్ టైమ్ సిచ్యువేషన్స్ చెప్తాను. ఎలా కొంతమంది ప్రతి విషయంలో ఎస్ చెప్తారో. లెట్స్ సే ఒక స్టూడెంట్‌ని తీసుకుందాం. వాడు చాలా సీరియస్‌గా ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నాడు. కానీ ఆళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి మామ పార్టీకెళ్దాం అంటాడు. సో, వీడు ఎనక ముందు ఏం ఆలోచించకుండా ఓకే. జాయిన్ అవుతా అంటాడు. అంటే వీడికి మనసులో ఉంది. ఎగ్జామ్ చాలా దగ్గరలో ఉంది. ఎగ్జామ్‌కి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలనేది మనసులో ఉంది అని ఎస్ చెప్పేస్తాడు. ఇలా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక మేనేజర్ వచ్చి ఒక ఎంప్లాయీ దగ్గరకొచ్చి కొత్త వర్క్ వచ్చింది మనకు. ఇది వితిన్ 1 వీక్‌లో కంప్లీట్ చేయాలి అన్నప్పుడు ఈ ఎంప్లాయీ ఎనక ముందు ఏం ఆలోచించకుండా యెస్ చెప్పేస్తాడు. ఎందుకు? మేనేజర్ ఏమనుకుంటాడో నో చెప్తే అని. సో, ఇలా ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ పోతే చాలా తీసుకోవచ్చు. ప్రతి విషయంలో వాళ్ళు యెస్ చెప్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్‌కి కాల్ చేసి మామ ఒక 1,00,000 రూపీస్ అవసరం ఉన్నాయి. కొంచెం అరేంజ్ చేసి పెడతావా అంటాడు. ఈ ఫ్రెండ్ ఏం ఆలోచించకుండా ఓకే. అరేంజ్ చేస్తా అంటాడు. రైట్? లేవు అంటే ఫ్రెండ్ ఏమనుకుంటాడో అన్న విషయం ఆలోచించి అరేంజ్ చేస్తా అంటాడు. సో, ఇలా ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ పోతే చాలామంది ప్రతి విషయంలో యెస్ చెప్తారు. నో చెప్పే హ్యాబిటే ఉండదు ఆళ్ళకు. రైట్? సో, ఇలా ప్రతి విషయంలో యెస్ చెప్పడం వల్ల వచ్చే నష్టాలేంటి? అసలు ప్రతి విషయంలో వీళ్ళు ఎందుకు యెస్ చెప్తారు? రైట్? నో చెప్పడం ఎలా నేర్చుకోవాలి? ఇలాంటి విషయాల గురించి నాకున్న అవగాహన ఈరోజు మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో, ఫస్ట్ థింగ్, చాలామంది ప్రతి విషయంలో యెస్ ఎందుకు చెప్తారు? యెస్ ఎందుకు చెప్తారంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి భయం అన్నమాట. నో చెప్తే ఏమవుతదో? ఫ్రెండ్‌తో పార్టీకి రానంటే ఫ్రెండ్ ఏమనుకుంటాడో? అని ఒక భయం. రైట్? మేనేజర్ ఎంప్లాయీ దగ్గరికొచ్చినప్పుడు నో చెప్తే మేనేజర్ నా గురించి ఏమనుకుంటాడో? నన్ను ఎలా ఎస్టిమేట్ చేస్తాడో? ఇలా. ఫ్రెండ్‌ని 1,00,000 రూపీస్ అడిగినప్పుడు హెల్ప్ చేయను అంటే ఫ్రెండ్ ఏమనుకుంటాడో? సో, ఇలా ఒక భయం అనేది ఉంటదనమాట. అవతల వాళ్ళు ఏమనుకుంటారని ఒక అన్నెసెసరీ భయం వల్ల ప్రతిదానికి ఎనక ముందు ఆలోచించకుండా యెస్ చెప్పేస్తారు. ఇదొక రీజన్ వల్ల చాలా సార్లు యెస్ చెప్తుంటారు. అంటే భయం ఉండడం వల్ల. ఇంకొకటేంటంటే ఆ పని పైన తనకి ఇంట్రెస్ట్ ఉండడం. మనం తీసుకున్న ఎగ్జాంపుల్‌లో వాడికి ఆ పార్టీకెళ్ళాలని ఉంటది. ఎంజాయ్ చేయాలని ఉంటది. ఎట్ ద సేమ్ టైమ్ ఎగ్జామ్ వెరీ ఇంపార్టెంట్ అని తెలుసు. కానీ అక్కడ ఇంట్రెస్ట్ ఉంటదనమాట. ఇలా ఒక పని పైన మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆటోమేటికల్‌గా యెస్ చెప్తాం. ఆల్‌దో దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో, నేను ఐడెంటిఫై చేసిందేందంటే ఈ 2 కారణాలు ఇంపార్టెంట్ అనమాట. ఒకటి భయం, ఇంకొకటి నీకు ఆ పని పైన ఇంట్రెస్ట్ ఉండడం, ఇష్టం ఉండడం. ఆ టైంకి అది ఇంపార్టెంట్ కాకపోయినా అది ఇష్టంగా ఫీల్ అవ్వడం. ఈ 2 కారణం చేత చాలా సార్లు మనం ఏమి ఎనక ముందు ఆలోచించకుండా యెస్ చెప్తుంటాం. మనం అంటే అది నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు. రైట్? ఎవ్రీవన్. రైట్? సో, మరి ఇలా ఎనక ముందు ఆలోచించకుండా యెస్ చెప్పడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి? కాన్సిక్వెన్సెస్ మాత్రం చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉంటాయి. నువ్వు ఎగ్జామ్ ఇంపార్టెంట్ అని తెలిసి కూడా వాడికి యెస్ చెప్పి పార్టీకెళ్తావు. సో, దానివల్ల ఏమవుతది? నీ ప్రిపరేషన్ అంతా డిస్టర్బ్ అవుతది. నువ్వు ఎగ్జామ్‌కి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేవు. దానివల్ల అన్నెసెసరీ టెన్షన్ నీకొస్తది. యాంగ్జైటీ పెరుగుతది. ఎగ్జామ్ పాస్ అవుతానా? ఫెయిల్ అవుతానా? అని. ఇయన్నీ అవసరమా? రైట్? అంటే మన చేతులారా మనం నో చెప్పకుండా ఇంత పెద్ద ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేసుకుంటున్నాం. దాన్ని పోస్ట్‌పోన్ చేసి, ఎగ్జామ్ ప్రిపరేషన్ పోస్ట్‌పోన్ చేసి, అన్‌ఇంపార్టెంట్ విషయాలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఇలా బాధపడుతుంటాం మనం. ఈ సిమిలర్ లైన్స్‌లో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే మేనేజర్ వచ్చి ఆ ఎంప్లాయీని ఇది 1 వీక్‌లో డెలివరీ అవ్వాలి మనకు అన్నప్పుడు కరెంట్‌గా తను ఏ పని చేస్తున్నాడు? చేయగలుగుతాడా? చేయలేడా? అని ఏం ఆలోచించకుండా రెస్పాండ్ అవ్వడం వల్ల ఆ పని చేయలేకపోతాడు గదా! అప్పుడు ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అయ్యిండు. కానీ ఆ పని చేయలేకపోతాడు. ఆ పని చేయలేకపోవడం వల్ల అన్నెసెసరీ స్ట్రెస్, యాంగ్జైటీ పెరుగుతది. డెడ్‌లైన్స్ మీట్ అవుతానా? మీట్ అవ్వలేనన్న ఒక టెన్షన్ పెరుగుతది. దానివల్ల హెల్త్ ఖరాబ్ అయితది. దానివల్ల పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవుతది. రైట్? సో, ఎంత నష్టపోతున్నాం మనం. అదే సిట్యుయేషన్‌లో నో అని చెప్పేస్తే అయిపోతది గదా! నేను చేయలేను అని చెప్పేస్తే అయిపోతది గదా! కానీ చెప్పలేడు. ఏమనుకుంటాడో మేనేజర్. కానీ ఇక్కడొచ్చే కాన్సిక్వెన్సెస్ అర్థం చేసుకుంటే ఎంత వర్స్‌గా ఉన్నాయి. రైట్? మన హెల్త్ ఎంత ఖరాబ్ అవుతుంది.
రైట్? నువ్వు టైంకి డెలివరీ చేయకపోతే నీకు హెల్ప్ అవ్వదు, నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది, అక్కడ మేనేజర్ కూడా హెల్ప్ అవ్వదు కదా. అది ఆలోచించాలి మనం. ఇంకొకటి, ఎవరైనా మనని హెల్ప్ అడిగినప్పుడు, అది ఫైనాన్షియల్ హెల్ప్ కావచ్చు, ఇంకో హెల్ప్ కావచ్చు, ఇంకో హెల్ప్ కావచ్చు, ఇమ్మీడియేట్గా మనం చేస్తాం అని చెప్పడం వల్ల దాని తర్వాత అది చేయలేకపోతే వాళ్ళకి మనకి మధ్యన రిలేషన్ కూడా దెబ్బతింటది. వాళ్ళకి మనకి మధ్యన ట్రస్ట్ ఇష్యూస్ కూడా వస్తాయి. మన పైన ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది వాళ్ళకి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్, కాన్సిక్వెన్సెస్ చాలా ప్రాబ్లమెటిక్గా ఉంటాయి ప్రతి విషయంలో ఎస్ చెప్పడం వల్ల, రైట్? సో ప్రతి విషయంలో ఎస్ చెప్పడం ఇమ్మీడియేట్గా ఆపేసేయండి. సో మరి నో చెప్పడం ఎలా నేర్చుకోవాలి? ఫస్ట్ నో చెప్పడం ఎలా నేర్చుకోవాలంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ డిసిప్లైన్. అంటే ఈ పని చేయాలి అంటే ఆ పని పైనే ఫోకస్ పెట్టాలి. ఆ పని మధ్యలో ఎవరైనా డిస్టర్బ్ చేసినా కానీ, ఎవరైనా ఫర్దర్గా వేరే పనికి రమ్మన్నా కానీ, వేరే దాంట్లో జాయిన్ అవ్వమన్నా కానీ జాయిన్ అవ్వద్దు. స్టూడెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడంటే దానిపైనే ఫోకస్ పెట్టాలి. ఇంకొక ఫ్రెండ్ వచ్చి పార్టీకి వెళ్దాం అనేసరికి పార్టీకి వెళ్ళిపోయి డైవర్ట్ అవ్వకూడదు. మనకంటూ ఒక సెల్ఫ్ డిసిప్లైన్ ఉండాలి. మనం ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం, దానిపైనే ఫోకస్ పెట్టాలి. ఇంకొకరు వచ్చి డిస్ట్రాక్ట్ చేస్తే సింప్లీ సే నో టు దెమ్ దట్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ సో అండ్ సో థింగ్ అని. డోంట్ రెస్పాండ్ టు ఎనీవన్ ఇమ్మీడియట్లీ. కొంచెం టైం తీసుకొని చెప్తా అని చెప్పండి. దానివల్ల ఏమవుతుందంటే, అది వాళ్ళు అడిగిన రిక్వెస్ట్ మనం ఫుల్ఫిల్ చేయగలుగుతామా చేయలేమా అని ఆలోచించుకొని చెప్పొచ్చు వాళ్ళకి. ఎందుకు చేయలేకపోతున్నామో కూడా చెప్పొచ్చు. సో అండ్ సో వర్క్ ఉండడం వల్ల ఇది నేను చేయలేను అని చెప్పొచ్చు. ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, మనం వెనక ముందు ఏం ఆలోచించం, కానీ టైం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ డెప్త్ అర్థమవుతుంది, అది చేయగలుగుతామా చేయలేమా అని. సో సెకండ్ పాయింట్ ఏంటంటే, డు నాట్ రెస్పాండ్ ఇమీడియట్లీ. టేక్ సమ్ టైమ్ అండ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్, రైట్, వై యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ ద రిక్వెస్ట్ వాట్ ఎవర్ దే ఆర్ ఆస్కింగ్. అవతలి వాళ్ళ జడ్జిమెంట్ గురించి ఆలోచించడం మానేయండి. నేను నో చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, ఎస్ చెప్పకపోతే ఏమనుకుంటారో వాళ్ళు అనేది ఆలోచించడం మానేయండి, రైట్? మనం చేయగలిగితే ఎస్ చేస్తా అని చెప్పండి, లేకపోతే నిర్మోహమాటంగా నో అని చెప్పండి. ఇది అలవాటు చేసుకోండి. ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది అనుకుంటాను నో చెప్పడం లైఫ్లో ఎంత ఇంపార్టెంటో. అట్లా అని ప్రతి విషయంలో నో చెప్పమని అంటలేను. ఆలోచించి రెస్పాండ్ అవ్వండి. చేయగలిగితేనే ఎస్ అని చెప్పండి. సో ఇలా చేయడం వల్ల, ఇలా ఒక హ్యాబిట్గా ఇన్కల్కేట్ చేసుకోవడం వల్ల మనం లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటాము. Thank you for watching my video. We'll meet in the next video. Till then, take care. Bye-bye.